హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి. బుధవారం రోజున ఉదయాన్నే శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి 108 నామములు పఠించటం వినడం వలన జీవితంలోని అడ్డంకులు విఘ్నాలు తొలగిపోతాయి, కార్యసిద్ధి కలుగుతుంది. సింధూర గణపతిని ఆరాధించటం వలన ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు అన్నీ నశించి ఐశ్వర్యం, జ్ఞానం లభిస్తాయి. జాతకంలో ఉన్న బుధ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగిపోయి విజయం లభిస్తుంది. బుధవారం రోజున ఆ వినాయకుడిని సింధూరం గరికతో పూజ చేస్తే డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. వినాయక స్తోత్రం భక్తితో పఠించటం వినడం వలన చిన్నపిల్లలకు చదువులో మంచిగా రాణిస్తారు. మంచి తెలివితేటలు పెరుగుతాయి. కుటుంబ కలహాలు, కోర్టు వివాదాలు, ఆస్తి తగాదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. గణేశుడిని ఆరాధించటం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. బుధవారం రోజున గణేశుడికి నెయ్యి దీపం వెలిగించి కొద్దిపాటి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి గణేశునికి దీపారాధన చేసి భక్తితో ఈ స్తోత్రాలను పఠించటం వినడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి. శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి 108 నామములు వినే ముందుగా ఓం గం గణపతియేన నమః అని కామెంట్ చేయండి. మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇట్లే నెరవేరుతాయి. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం పూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్వక్షిజే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయకాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వతనయాయ నమః. ఓం సర్వరీప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్త్రే నమః. ఓం దేవానికార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం జననాయ నమః. ఓం ద్వేమాతురాయ నమః. ఓం మునిస్తుత్యాయ నమః. ఓం భక్తవిఘ్న వినాశనాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్భుజాయ వే నమః. ఓం చతురాయ నమః. ఓం శక్తియుక్తాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హరయే నమః. ఓం బ్రహ్మవిద్యుత్తమాయ నమః. ఓం కావ్యాయ నమః. ఓం గ్రహపతయే నమః. ఓం కామినే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం పాశాంకుశధరాయ నమః. ఓం చండాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అకల్మషాయ నమః. ఓం
స్వయం సిద్ధాయ నమః. ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః. ఓం బీజాపూరపులాసక్తాయ నమః. ఓం వరదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కృతినే నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం వితభయాయ నమః. ఓం గదినే నమః. ఓం చక్రినే నమః. ఓం ఇక్షుచాపద్రుతే నమః. ఓం శ్రీదాయ నమః. ఓం అజాయ నమః. ఓం ఉత్పలకరాయ నమః. ఓం శ్రీపతిస్తుతిహర్షితాయ నమః. ఓం కులాద్రిభేత్రే నమః. ఓం జటిలాయ నమః. ఓం చంద్రచూడాయ నమః. ఓం అమరేశ్వరాయ నమః. ఓం నాగయజ్ఞోపవీతవతే నమః. ఓం కలికల్మషనాశనాయ నమః. ఓం స్థూలకంఠాయ నమః. ఓం స్వయంకర్త్రే నమః. ఓం సామఘోషప్రియాయ నమః. ఓం పరాయ నమః. ఓం స్థూలాదుంటాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం ధీరాయ నమః. ఓం వాగీశాయ నమః. ఓం సిద్ధిదాయకాయ నమః. ఓం దూర్వాబిల్వప్రియాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం పాపహారిణే నమః. ఓం సమాహితాయ నమః. ఓం ఆశ్రితశ్రీకరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం భక్తవాంఛితదాయకాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం అచ్యుతార్భచ్యాయ నమః. ఓం కవ్యల్యాయ నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం జ్ఞానినే నమః. ఓం దయాయుతాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ నమః. ఓం ప్రమత్త దైత్యభయాదాయ నమః. ఓం వ్యక్తమూర్తయే నమః. ఓం అమూర్తిమతే నమః. ఓం శైలేంద్రతనుజోక్షంగకేళనోక్షుకమానసాయ నమః. ఓం శ్వాలావన్యసుధాసారజితమన్మథవిగ్రహాయ నమః. ఓం సమస్తజగదధారాయ నమః. ఓం మాయినే నమః. ఓం మూషకవాహనాయ నమః. ఓం రమార్చితాయ నమః. ఓం విదయే నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం విభూదేశ్వరాయ నమః. ఓం చింతామణిద్విపాతయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం జగజాననాయ నమః.
ఓం హృష్టాయ నమః. ఓం తుష్టాయ నమః. ఓం ప్రసన్నాత్మజేన నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం ఇది శ్రీ వినాయకాష్టోత్తరశతనామావళి సంపూర్ణం. విన్నారు కదండి, శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి బుధవారం రోజున ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేస్తూ భక్తితో ఒక్కసారి స్మరించండి చాలు. మీకు చదవటం రాకపోతే విన్నా కూడా స్వామివారి అనుగ్రహం అయితే కలుగుతుంది. వినాయకుని అష్టోత్తరములు భక్తితో వినడం వలన చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగిపోయి విజయం సాధిస్తారు. బుధవారం రోజున వినాయకుడికి సింధూరం గరికెతో పూజ చేస్తే డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. జాతకంలో ఉన్న బుధగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. వినాయక స్తోత్రం పఠించటం వినడం వలన చిన్నపిల్లలకి చదువులో రాణిస్తారు. మంచి తెలివితేటలు పొందుతారు. కుటుంబ కలహాలు, కోర్టు వివాదాలు, ఆస్తి తగాదాలు అన్నీ తొలగిపోతాయి. భక్తితో గణేశుణ్ణి ఆరాధించటం ద్వారా మానసిక ప్రశాంతత, గణేశుని ఆశీర్వాదం అనుగ్రహం కలుగుతుంది. గణేశునికి బుధవారం రోజున దీపారాధన చేసి నైవేద్యంగా నెయ్యి, బెల్లం నైవేద్యంగా పెడితే కోరిన కోరికలు తీరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం గం గణపతియేన నమః అంటూ కామెంట్ చేయండి. మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః.